యుగపురుషుడు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పబోతున్నాను. ఎవరైతే యోగులు కాదలుచుకున్నారో వాళ్ళు చిన్న చిన్న పనులు చేయడాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఒక ఆలోచనను చేపట్టండి. ఆ ఆలోచనను మీ జీవితంగా మలుచుకోండి. దాని గురించే ఆలోచించండి, కలగనండి. ఆ ఆలోచన మీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగాన్ని ఆ ఆలోచనతోనే నిండిపోనివ్వండి. మిగిలిన అన్ని ఆలోచనలను పూర్తిగా విడిచిపెట్టండి. విజయానికి త్రోవ ఇదే. మహాపురుషులు తయారయ్యే మార్గం ఇదే. మిగిలిన వారందరూ వట్టి చిలక పలుకుల యంత్రాలే. యుగపురుషుడు స్వామి వివేకానంద ఆశయాలను తెలుసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి BDS విశ్వగురు ఛానల్.